డబల్ డెక్కర్ ట్రైన్. కార్తీక్ నాని గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు నువ్వు? మార్నింగ్ లేచిండు, ఏం చేసిండు, రెడీ అయ్యిండు, స్నానం చేసిండు, ఎటు పోతున్నావు? హే గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరకు వచ్చి ప్రజెంట్ అయితే మేము పిఠాపురం ఉన్నాము. మొన్న వచ్చాము, ఈ రోజు తిరుగు పిఠాపురం. ఏం తీసినావు? కీ తీసినావా? సో పిఠాపురం నుంచి కరీంనగర్ బయలుదేరుతామట. మార్నింగ్ లేచాము, ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేసాము, అందరం రెడీ అయిపోయాము. అమ్మ రెడీ అయింది, కూర్చుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. బయట వాతావరణం చూస్తే ఇంకా సూర్యుడు రాలేదనమాట. యాక్చువల్ టైం వచ్చేసి ఉదయం 5 అవుతుంది. మేము 3 గంటలు లేస్తే 2 గంటలు పట్టిందని రెడీ అవ్వడానికి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. నిన్న గ్రహణం ఉండే కనుక గుళ్ళు ఓపెన్ చేయలేదు. వాళ్ళ మార్నింగ్ 8 o'clock ఓపెన్ చేస్తారా లేకపోతే 5 గంటలకు ఓపెన్ చేస్తారా తెలియదు. ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్ళేసి మా ట్రైన్ వచ్చేసి ఒక 2 గంటలు 3 గంటలు డిలే చూపెడుతుంది అనమాట. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మన పిఠాపురం నుంచి వెళ్ళి వరంగల్కి. సో ఆ ట్రైన్ కోసం అయితే మేము వెళ్ళాలి. మా జున్నాని స్నానం ఇట్లా వేసి మళ్ళీ పడుకున్నాడు. చూసారా, లగేజ్ అన్ని రెడీ చేసుకున్నాం, ప్యాకప్ అయిపోయినాయి, ఇంకా బయలుదేరాలి. వీళ్ళు ఎటు వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్ళాలి మనం? తెలియదా నీకు? ఓహో తెలియదా, సరే. తెలియదా? తెలుసా తెలియదా? ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోదా? జున్నా ఎక్కడికొచ్చినా ఎక్కడికొచ్చా నేను ఎక్కడికొచ్చినా? సో మా హోటల్కి వచ్చినావా? మా ట్రైన్ డిలే అయింది అనమాట. 2 గంటలు 3 గంటలు డిలే అయింది. అందుకు టిఫిన్ చేసుకోదామని చెప్పి హోటల్కి వచ్చేస్తాం. మేమైతే వచ్చాం. ఇక్కడ పెసరట్టు స్పెషల్ అండ్ ఆనియన్ పెసరట్టు దోశ తింటున్నాను ఇక్కడైతే. నేను తింటాను, నువ్వు తింటానా? నువ్వు పెసరట్టు తింటావా, దోశ తింటావా, మెతుకుండ తింటావా? బజ్జీ తింటావా? బజ్జీ వద్దు, ఓన్లీ దోశ. ఓకేనా? బజ్జీ దోశనా? అదే రోజు బజ్జీ అంటావు కానీ ఇక్కడికి వచ్చినాక బజ్జీ కాదు కదా. చలో లివింగ్ రూమ్. 6:53 టైం అవుతుంది, బయటకు వెళ్దాం. ఓకేనా? మా ట్రైన్ వచ్చేసి 9 గంటలు పడుతుంది ఆన్లైన్లో. వేరీస్ బై ట్రైన్ యాప్లో వస్తేనేమో 11 గంటలు పడుతుంది. మన నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్స్ వాళ్ళ దాంట్లో వస్తేనేమో 9 గంటలు పడుతుంది. ఏది కరెక్టో తెలియదు, అందుకొరైతే బయలుదేరుతున్నాము. ఇది మేము ఉన్న రూమ్. ఏమైంది ఏమైందండి ఈ అంటావు? పదా చలో. ఇది 2nd floor అనమాట. మేము ఉన్న 2nd floor, మెట్లు దిగాలి. సో మార్నింగ్ టీ కూడా ఇస్తున్నారు. అందరు లేరు కదా ఇక్కడ. సరే మార్నింగ్ టీ బ్రేక్, టిఫిన్, లంచ్ అన్నీ కూడా ఇంట్లో వ్యవస్థలు తప్ప పెడతారు అనమాట. చలో మా టీ తాగేసాను, బయలుదేరుతాను. నువ్వు తాగుతా టీ? విన్ను టీ తాగుతావా? సో ఇది మా టీ. చలో వెళ్దాం, బాయ్. సో బయలుదేరుతున్నాము. అయితే నిన్న చంద్రగ్రహణం చేయబట్టి గుడి ఓపెన్ చేయాలి. మార్నింగ్ 8 గంటలకు వేస్తారనమాట. ఇప్పుడు 7 అవుతుంది, 9 గంటలకు ట్రైన్ కనుక మేము లోపలికి వెళ్ళి విభూతి తీసుకొని తిరుగు వెళ్తున్నాం అనమాట. బొట్టు. చలో మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకు రైల్వే స్టేషన్ నుండి మన టెంపుల్కి ఎగ్జాక్ట్ 750 మీటర్లు. అయితే పిఠాపురం రైల్వే స్టేషన్ నుండి శ్రీ పాదవల్లభ స్వామి దత్తాత్రేయ టెంపుల్ ఉంది కదా, అక్కడికి 750 మీటర్లు. ఇట్లా కాలినడకి వెళ్ళొచ్చు అనమాట. మా వాళ్ళైతే ముందు నడుస్తున్నారు. మా విన్నానైతే రోడ్డు మీద ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళు కదా. ఏం చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నావా? పట్టుకొస్తావా? పదికరా పదా నాడు. అయ్యో ముందర పడతావు అట్లా. ఇదే ఆటో వస్తుంది, జరు ఎట్లా నాలే ఎట్లా కింది కన్నా పడతావు గట్టి అంటే ముందర పడతావు మరి. జస్ట్ 10 నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ వస్తే మనకి పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. చూడొచ్చు. ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చినట్టుంది, అందరు దిగుతున్నారు. అమ్మ వాళ్ళు ఇక వచ్చేస్తున్నారు అన్నమాట వెనకాల. రైట్, పిఠాపురం రైల్వే స్టేషన్ ట్రైన్ మీకు వచ్చారు కదా. పిఠాపురం రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ ఇది కదా. ఇక్కడ నుంచి జస్ట్ 650 మీటర్లు అంతే. 650 నుంచి 750 మీటర్లు పిఠాపురం రైల్వే స్టేషన్కి వచ్చింది మేము. ఇది ఎంట్రన్స్ ఇట్లా మెట్ల ద్వారా. చలో గెటింగ్ ఇన్ సైడ్. చలో పదా వెళ్దాం, అలాగే తీసుకుని వెళ్దాం మనము. అమ్మయ్య ఎక్కడైతేనమ్మా ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి వరంగల్. మా ట్రైన్ 8 గంటలకు ఉందా చూడాలి. షాలిమార్ 9 గంటలు పెడుతుంది నాకు. ట్రైన్ టైమింగ్ వచ్చేసారు కదా, 9 గంటలు పెడుతుంది. గవర్నమెంట్ యాప్లోనేమో 9 o'clock పెడుతుంది.
వెర్ ఇస్ మై ట్రైన్ అనేమో 11 గంటలకు చూపెడుతుంది. వరంగల్ నుంచి ఇంటికి అవునా. సో పిఠాపురం రైల్వే స్టేషన్ ఇదన్నమాట. ఇక్కడ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి? 1 2 3 4 ట్రాక్స్ ఉన్నాయి పిఠాపురం రైల్వే స్టేషన్లో. ట్రైన్ వస్తుందా? ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ గూడ్స్ ట్రైన్ క్రాసింగ్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ ట్రైన్ పోతుంది. ఇక్కడ ఇక ముందుకు వెళ్తున్నారు అనమాట. కమాన్ గాలి వస్తుంది. విన్ను గాలి వస్తుందా? ఇక్కడ ఇక్కడ అమ్మో ఎట్లా గాలి వస్తుంది? ఎట్లా గాలి వస్తుంది? వావ్ చూడ. వావ్ డబుల్ డెక్కర్ ట్రైన్స్. వీళ్ళకేమో రోజు ట్రైన్లు ఉంటాయి. మంచిగా ఉంటాయి వీళ్ళు. ట్రైన్లు మాకు ఎప్పుడో ఒకసారి ట్రైన్ కనిపిస్తే కనుక మేము వస్తాం. కానీ ఇరాలంటే అనిదీప్ అయితే రోజు ట్రైన్కే పోతూనే ఉంటాడు. అవును అదే మేము ట్రైన్లు అంటే మాకు ఇష్టం కనుక వెళ్తాం. అదే అంటారా. చలో ఫస్ట్ వెయిటింగ్ హాల్ ఉన్నామంటే అక్కడ ఉడకపోతుంది, బయట ఉందామంటే ఏం లేదు. లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ బయట బాగుందండి. ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి, చేత్తో చేసిన బొమ్మలు అన్నమాట ఇవి. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ ఏరియా అనేది ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఆంధ్ర సైడ్ కదా, ఇటు రెగ్యులర్ ట్రైన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. వాతావరణం చూసారు కదా, మొత్తం మేఘాలు అన్నీ ఫుల్ వచ్చినాయి. ఉడకపోతా మాత్రం ఖతర్నాక్ ఉంది. మొత్తం మేఘాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం కుంభపోత వర్షం పడుతుంది అన్నట్టు ఉన్నది. కానీ ఓకే సో ఇలా నడుచుకుని వెళ్తారు. ఇక్కడ పిఠాపురం ఓల్డ్ రైల్వే స్టేషన్ షెడ్ ఉంది కదా, దాన్ని బోర్డు చూపెడతా. పిఠాపురం అనగానే ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అయిన తర్వాత పిఠాపురం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే పిఠాపురం ముందే ఫేమస్. దత్తాత్రేయుడు మన పురాతన 1000 సంవత్సరాల టెంపుల్స్ ఇవన్నీ కూడా ఈ పిఠాపురం లొకేషన్లో ఉన్నాయి. పాతగా అన్నీ ఉన్నాయి కనుక టైం 7:31 అవుతుంది. ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ ఈ పైన ఫోటో బ్రిడ్జ్ దాకా పాత మోడల్ ఉందన్నమాట. ఇప్పుడు మన సైడ్ అన్ని కొత్త మోడల్గా వెడల్పు ఫోటో బ్రిడ్జ్లు అవుతున్నాయి కదా. అమ్మయ్య ఇక్కడ కూర్చుందాం ఇక. ఓకేనా? మంచిగా ఉందా ప్లేస్? ఇక్కడ మంచిదా బేట? మంచిదా? పిఠాపురం చూడు కాకులు ఏం చేస్తున్నాయి ఇక్కడ. పిఠాపురం కాకులు పిఠాపురం కాకులు ఇవి. అవి నాని పిఠాపురం కాకి ఇది. పిఠాపురం కాకి ఏమైతుంది ఇప్పుడు? కాకి ట్రైన్ వస్తుంది. కాకులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? అక్కడ గ్రీన్ సిగ్నల్ పడలే ఇప్పుడు, మళ్ళీ రెడ్ సిగ్నల్ పడ్డది. గ్రీన్ సిగ్నల్ పడ్డది చూడు అక్కడ లాస్ట్కు. ఇటు సైడ్ చాలా వస్తుంది ట్రైన్. లైట్ కనబడుతుందా? ఇటు సైడ్ లైట్ వస్తుంది. అక్కడ లైట్ వస్తుంది. అక్కడ లైట్ వస్తుంది. లైట్ పడ్డా ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి.